హెచ్ఎండిఏ స్థలము హన్యాక్రాంతం. ఎమ్మెల్యే కాలనీలో చేతులెత్తిన అధికారులు స్థలాలను కాపాడుకోవాల్సిన హెచ్ఎండిఏ కబ్జాదారులపై ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలు అక్రమాలకు గురవుతున్నాయి. తనకు కేటాయించిన స్థలాలను కాపాడుకోవడంలో హెచ్ఎండిఏ పూర్తిగా చేతులెత్తేయగా అప్పుడప్పుడు రెవెన్యూ అధికారులు వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే కాలనీలో చేతులెత్తేసిన అధికారులు వాళ్ళకు సాలరీలు తీసుకొనిగినా పట్టింపు లేకుండా వ్యవహారాలు నడిపిస్తున్నారు అధికారులు. కాబట్టి ఈ విషయంలో స్థలాలను కాపాడుకోవాల్సిన హెచ్ఎండిఏ కబ్జాదారులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలు అక్రమానికి గురవుతున్నాయి. అంటే పట్టించుకోకపోతే గురి కావా. కాబట్టి ఈ విషయంలో తనకు కేటాయించిన స్థలాలను కాపాడుకోవడంలో హెచ్ఎండిఏ పూర్తిగా చేతులెత్తేయగా అప్పుడప్పుడు రెవెన్యూ అధికారులు వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. షేక్పేట మండలం అక్కింపేట గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 102/1 ఈ సర్వే నంబర్లో బంజారాజ్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో అనుకోని హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు 54 ఎకరాల స్థలం ఇచ్చారు. ఈ సర్వే నంబర్లో నకిలీ దస్తావేజులు సృష్టించి అన్యాక్రాంతం చేసి మిగతా 14 ఎకరాల స్థలము ఖాళీగా ఉంటే దస్తావేజులు సృష్టించి దీన్ని నిర్మాణాలు చేపట్టి షేక్పేట రెవెన్యూ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలు పలుసార్లు కూల్చివేయడంతో పాటు కబ్జాదారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ ల్యాండ్ను కబ్జా చేస్తున్నని లేఖలు రాసిన తర్వాత లేఖలు రాస్తే కాపాడుకోవాల్సిన కేసులో సూచిస్తూ ఆధారాలకి జత చేశారు. అంటే అధికారంలో ఉన్న తహసీల్దారు కాపాడుకోలేని పరిస్థితి ఉండి మీరే కాపాడుకోవాలని ఆన్సర్ ఇస్తున్నాడు ప్రజలకు. అయినప్పటికీ హెచ్ఎండి అధికారుల నుంచి స్పందన లేదు. ఏమి చేసినా రౌడీ షూటర్లతోటి ఈ ల్యాండ్ను కబ్జా చేయడంలో ఎవరు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు, ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈ ల్యాండ్ విషయంలో హెచ్ఎండి అయినా రెవెన్యూ అధికారులైనా ఈ క్రమంలో 14 ఎకరాల స్థలంలో ఇప్పటికే 7 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు తెలిపారు. 14 ఎకరాలు 7 ఎకరాలు తినేసారు మొత్తం. లాస్ట్కి వచ్చేస్తే కబ్జాకు గురైన స్థలం విలువ సుమారు 150 కోట్లు ఉంటుందని ఒక అంచనా. ఈ 7 ఎకరాలు కబ్జాకు గురైన దీని వాల్యూ అంటే విలువ 150 కోట్లకు పైగా ఉంటుంది అని చెప్తున్నారు. చర్యలు ఎవ్వరు తీసుకోకపోతే అదిగిన కబ్జాకు గురవుతుందని చెప్పడం జరుగుతుంది. అధికారులు హెచ్ఎండి అధికారులు ఈ రౌడీ షీటర్లకు కబ్జాదారులకు వాళ్లకు ప్రోత్సహిస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయని ప్రజలు అంటారు. ఆ నియోజకవర్గంలో ఆ పబ్లిక్ మొత్తం ప్రతిదీ అనుకూలంగా తెలియజేసిన అధికారులకు నిర్లక్ష్యం వహిస్తూ కబ్జాకు గురి చేసేటట్టుగా వాళ్లకు సహకరిస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో అక్కడ ఎమ్మెల్యే లేకపోతే మినిస్టర్ అయినా అతి తొందరలోనే ఈ కబ్జాదారుల మీద చర్యలు తీసుకొని వీళ్ళ మీద కేసు బుక్ చేసి వీళ్ళని రిమాండ్ చేసి జైలుకు పంపవలసిందిగా రాష్ట్ర ప్రజలు అందరూ ఎక్కడైనా ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర కబ్జాలు చేస్తారు. ఈ కబ్జాలు చేసే వాళ్ళకు మామూలుగా కాదు, రౌడీ షీటర్గా ఓపెన్ చేసి జైలుకు పంపితే కానీ ఇలాంటి అరాచకాలు మళ్ళా జరగకుండా ఉండాలని ప్రజలు చాలా రకాలుగా వెనక్కిపోకుండా అధికారులకు ఫిర్యాదు, పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసి వీళ్ళను ఈ ల్యాండ్లను మొత్తం మనం కాపాడుకోవాల్సిన మన బాధ్యత. కాబట్టి ఈ విషయంలో అధికారులకి చర్య తీసుకుంటట్టు చూడాలి.